రామరం గ్రామంలోని ఒక కేజీబీవి హాస్టల్ నుంచి 10th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి మిస్ అయిందండి. ఆ విషయం వాళ్ళు తల్లిదండ్రులకి హాస్టల్ వార్డెన్ గారు తల్లిదండ్రులకి ఫోన్ చేసి వాళ్ళని కన్ఫర్మ్ చేసుకొని ఇంటికెళ్ళిందా లేదా అని చెప్పేసి వాళ్ళొచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసుకొని నిన్న సాయంకాలం టైంలో పోలీస్ స్టేషన్‌లో మాకవరపాలెం పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అమ్మాయి వయసు 15 సంవత్సరాలు 10th క్లాస్ చదువుతుందనేసరికి ఇమ్మీడియేట్‌గా సబ్ ఇన్స్‌పెక్టర్ గారు అది ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి అందరిని అలర్ట్ చేశారు. ఇన్స్‌పెక్టర్ గారిని, నన్ను అట్లాగే ఎస్పీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఇమ్మీడియేట్‌గా పర్స్యూ చేసి టీమ్స్ ఫార్మ్ చేయమని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా అమ్మాయిని ఎక్కడుందో సెక్యూర్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో ఇమ్మీడియేట్‌గా టీమ్స్ ఫార్మ్ చేసి సబ్ ఇన్స్‌పెక్టర్ గారు, ఇన్స్‌పెక్టర్ గారు మరియు హెడ్ కానిస్టేబుల్ వీళ్ళు కూడా పంపించారు. అట్లాగే 360 డిగ్రీస్ యాప్ ఒకటి ఉందండి మాకు టెక్నికల్‌గా. అందులో కూడా మేము అప్లోడ్ చేయడం జరిగిందనమాట. జరిగితే ఉన్న టెక్నికల్ విషయాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈరోజు మార్నింగ్ అన్నవరంలో ఈ అమ్మాయి ఉన్నట్టుగా మాకు అలర్ట్ కూడా వచ్చింది. వచ్చేసరికి ఇమ్మీడియేట్‌గా ఆల్రెడీ కూడా మనం సెక్యూర్ చేసిన వివరాలు కూడా అక్కడ అన్నవరం దగ్గరలోనే ఉన్నది ఈ అమ్మాయి అనే విషయం తెలుసుకొని మనం టీమ్స్ కూడా ఎస్ఐ దామోదర్ నాయుడు మాకవరపాలెం ఎస్ఐ అలాగే రేవతమ్మ గారు టీమ్స్‌తో పాటు అక్కడికెళ్ళి ఈ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగిందండి. పట్టుకొని తీసుకొని వచ్చి ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకి ఇక్కడ చెప్పడం జరిగింది. అమ్మాయి ఏంటంటే హాస్టల్ నచ్చలేదు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాను అని చెప్పేసి చెప్తుంది. మిగతా వివరాలు కూడా తెలుసుకొని ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మటుకు అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ ఎలిమెంటరీలో ఉంటారో వాళ్ళకి అప్పగించడం జరిగిందండి.